హలో హలో అమ్మా చెప్పు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇంకా ఏం సమాచారం? ఏమి సమాచారం ఏమి అందలేదురా. నీరసంగా ఉండాలా మంచం మీద వెళ్తున్నాను నేను. అది నీరసంగా ఉంటుంది ఏంటో తెలుస్తలేదు అనుకో. ఎండాకాలం కదా మొత్తం. ఏమో మీ మాంగారు ధర్మం అంటానే ఎండాకాలం వెళ్తే గంట కొట్టేస్తానేమో. మీ మాంగారు కూడా అటువంటి ఇట్లా తిడుతున్నాడు తెలుసా. ఆడున్నంచే అలాగే పీక్కు తినేసాడు, ఆడు పోయాడు, ఇంక ఇది ఒక్కతో ఉండిపోయింది అంటున్నాడంట. మరి ఈడికేమి ఈడి కాడు వెలిగిస్తా, మరి ఈడికేమి అన్యాయం చేశాను నేను దైద్యుడికి. అమ్మా ఒక్కడ గుర్తు పెట్టుకో అమ్మా. ఇంకా పోయాక గుర్తు పెట్టుకునేదేముందిరా. పోయాడు, ఏం గుర్తు పెట్టుకున్నాడు, అయిపోయింది. అంటానే 2 మెతుకులు తినేవాళ్ళు. గుర్తు పెట్టుకునేదేముంది, గుర్తు పెట్టించుకుంది కదరా. ఎంత మంచిగా చేసింది ఆ కోళ్ళ, ఎంత మంచిదో లెక్కలేదు. ఇంటి కోళ్ళు, ఇంటి కోడలు అయ్యుండి ఎప్పుడు జాకెట్ ముక్క కూడా ఎరగను మా అత్తగారి దగ్గర. నేను లేనా ఆవిడ దగ్గర ఎన్ని మాటలు అనేదో. దీని నానమ్మ దగ్గర దీని అమ్మ చేయలేదా కాపురం, అడ్డమైన బూతులు తిట్టిది అది ముసలిది. ఇంకా నేను ఎప్పుడు తిట్టలేదు. ఇది ఏదన్నా అంటే దానికి సమాధానం చెప్పేదాన్ని అన్నిచ్చి. లోకువాడు కొద్దంటే కాకులు దెంగని అంట అలా ఉంది. అంత లోకు చేశారా నేను ఏరా. కనీసం పిల్లలకి చెవులు కూడా కుట్టించలేదు అమ్మ పోకముండా. అన్ని చేసినందుకు నేను ఎంత విరోధం అయిపోయానే. చచ్చినప్పుడు కూడా ఏడుతాక ఎవరు ఉండరు నాకు. ఎవరున్నారని వస్తారు నాకు. అది అన్ని తెలిసినాడు గనక మంచిగా మాట వదిలేవు. సత్తా ఎవరొస్తారమ్మా ఏడుతాకని అడిగాడు. నీకు ఎవరున్నారని ఏడుస్తారు అని అడిగేవు. అన్నావు గోపి, అన్నావు నువ్వు. నీ అంతరాత్మని అడుగు. నన్ను సురుకు మాటలు అనొద్దు. నేను ఒక మనిషిని. మర్చిపోయాను. నీకు 65,000 ఇవ్వాలి, 15,000 పంపేస్తున్నాను. నీకు 50,000 ఉంటాయి. మరి నీ ఎల్ఐసి కట్టమన్నావు కదా. అది చాలా మంచిగా పెడుతున్నారు, చాలా మంచిగా చేస్తున్నారు. ఎన్నిసార్లు సచ్చి బతికేనే. ఎలా ఉన్నామని అడుగుతానికి దాన్ని నోరు రాలేదా. ఇక్కడి నుంచి సత్తు బతుకుతోని సామాన్లన్నీ తెచ్చిపడా. నూనె కానించి బెల్లం కానించి అన్నీని. ఆడొక ఎదవ పని మనిషిని, నేను ఒక ఎదమ్ముండని, నేను ఒక పని మనిషిని నీ పెళ్ళం దగ్గర. ఎందుకు అంట అనిపించుకున్న దానికి నాకు బాధ, నీకెందుకంట. ముయ్యి అంటున్నాడు. ఎవరన్నారు? చిన్ని. సత్తు అన్నాడు. మళ్ళీ హైదరాబాద్ నేను వెళ్తా అడుగు అని అన్నాడు. ఆయనకి ఎంత బాధ లేకపోతే అంటాడు. వచ్చాడు హైదరాబాద్. ఒక మాట అనుకున్నా, ఒక మాట చేసుకున్నా. మళ్ళీ చెప్పించు ఇప్పుడు ఏడకని చెప్తున్నాను. అలాగే